శివపార్వతి గారు మీ పార్టీ నుంచి ఎక్కువ ఆరోపణలు ఈ వాలంటీర్ వ్యవస్థ మీద వచ్చాయి. సాక్షాత్తు మీ పార్టీ అధినేతే కొన్ని ఆరోపణలు అంటే కొంతమంది వాలంటీర్లు ఈ రకంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆయన పబ్లిక్ మీటింగ్లో మాట్లాడినటువంటి పరిస్థితి. ఇఫ్ ఇన్ కేస్ మీ ప్రభుత్వం కనుక వస్తే, మీ కూటమి ప్రభుత్వం కనుక ఏర్పడితే ఇదే వ్యవస్థను కంటిన్యూ చేస్తామంటున్నారు కాబట్టి ఏ రకమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తారు? ఎందుకంటే ప్రజల్లో అంటే న్యూట్రల్గా ఉండేటటువంటి వాళ్ళలో కూడా కొన్ని అనుమానాలు ఉంటాయి. ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులను ఇందులో పెట్టుకుంటారనేటటువంటి ఆరోపణలు ఉంటాయి. గతంలో ఉన్న జన్మభూమి కమిటీలైనా ఇప్పుడు ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ అయినా సరే అటువంటి ఆరోపణలు ఏవి లేకుండా ట్రాన్స్పరెన్సీగా అసలు ఈ వ్యవస్థను కంటిన్యూ చేయడం సాధ్యమా? ఇన్ కేసు సాధ్యం అనుకుంటే మీ వ్యూహాలు ఏంటి? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వాలంటరీ వ్యవస్థ చట్టభద్రత లేదండి. దాని బాస్ ఎవరో కూడా తెలియదు. ఏదో 5,000 అందరూ చదువుకున్న వాళ్ళు కూడా ఖాళీగా ఉండడం ఎందుకు, ఖర్చులకు వస్తాయి కదా అని చెప్పి అందరూ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే అందరూ అప్లై చేసుకుంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళని వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళని రిజెక్ట్ చేశారు. మనం అలా చేయము. రేపు కూటమి వస్తే మాత్రం ఖచ్చితంగా దీనికి ఒక ఎంట్రన్స్ టెస్ట్ పెట్టడం ఉంటది. ఆ క్వాలిఫికేషన్స్ వైజ్ గా వాళ్ళని తీసుకోవడం ఉంటది. దానికి ఒక చట్ట భద్రత ఉంటది. దానికి బాస్ ఎవరు, దానికి ఒక అది గవర్నమెంట్ జాబ్ లాగా వాళ్ళకు కూడా ఒక భద్రత అనేది, ఉద్యోగ భద్రత అనేది కల్పించాలి కదా. ఎస్పెషల్లీ శివపార్వతి గారు డేటాకు సంబంధించినటువంటి ఆరోపణలు మీ పార్టీ ఎక్కువగా మీ పార్టీ వాలంటీర్ల మీద చేసినటువంటి పరిస్థితి అంటే ఒక సంక్షేమ పథకం అంటే అదే కొంతమందికి సంబంధించి అందరూ అనుకునే ఒక నిమిషం వేణుగోపాల్ గారు నా క్వశ్చన్ కంప్లీట్ చేయనివ్వాలి వేణుగోపాల్ గారు. శివపార్వతి గారు, వాలంటీర్ల దగ్గర డేటా ఉంటుంది, ఆ డేటా దుర్వినియోగం అవుతుంది అంటూ కూడా మీరు ఆరోపణ చేశారు. కాబట్టి అంటే ఆ డేటా అది ఒక్క పర్సన్ చేసినా మిస్యూజే. మీరు వ్యవస్థ మొత్తాన్ని అన్నారని కాదు, అసలు ఒక్క పర్సన్ కూడా డేటా మిస్యూజ్ చేయకుండా ఏ రకంగా ఉండగలరు? ఎందుకంటే 50 ఇళ్లకు ప్రస్తుతం 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉంటున్నారు. ఖచ్చితంగా 50 ఇళ్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. 50 అనేది పెద్ద సంఖ్య కాదు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఏదో రకంగా గుర్తుంటుంది. కాబట్టి ఏ రకంగా మిస్యూజ్ కాకుండా మీరు చూసుకోగలుగుతారు? అదేనండి నేను చెప్తున్నా, మీరు నాకు ఆ ఛాన్స్ ఇవ్వట్లా చెప్పే ఛాన్స్. మీరే అడుగుతున్నారు, క్వశ్చన్ అడుగుతున్నారు. కానీ ఇప్పుడు మనము దానికి ఒక చట్టభద్రత అనేది కల్పించామనుకో, దానికి ఒక బాస్ ఉంటాడు. ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఎంప్లాయీ తప్పు చేస్తే దానికి ఒక లీగల్ గా వాళ్ళు ఒక ఎంక్వైరీ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ లీగల్ ఎంక్వైరీ వాళ్ళు తప్పు చేశారంటే సస్పెండ్ చేయడం, వాళ్ళ శిక్ష అర్హం ఏదో జరుగుతుంది. ఇప్పుడు వాలంటీర్కి బాస్ ఎవరో తెలియదు. వాళ్ళు సింపుల్ గా ఏం చేస్తారు, ఏదైనా ఆరోపణ రాగానే లేకపోతే అక్కడ లోకల్ నాయుడు నచ్చపోతేనో వాళ్ళని సస్పెండ్ చేయడం, తీసేయడం, వాళ్ళ ప్లేస్ ఇంకొకరిని అపాయింట్ చేయడం జరుగుతుంది. ఇంకొకళ్ళు అయితే ఇప్పుడు ఒక వాలంటరీ పేరు ఉంటుంది, వర్క్ చేసేవాళ్ళు ఇంకొకళ్ళు, అంటే జీతం తమ్మేసేది ఒకళ్ళు, వర్క్ చేసే వాళ్ళు లోకల్కి వెళ్ళి గ్రౌండ్ లో తిరిగి ఇట్లాగే ఇన్ని లోపాలు ఉన్నాయన్నమాట ఆ వ్యవస్థలో. సో మనం వచ్చిన తర్వాత ఏమైందంటే దాన్ని లీగలైజ్డ్ చేయాలి, ఆథరైజ్డ్ చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని ఒక చట్టభద్రత కల్పిస్తే వాళ్ళకు కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ లోనే ఒక భయం ఉంటది. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళ మీద ఒక కమిషన్, ఒక ఎంక్వైరీ కమిషన్ అనేది ఉంటది. ఎవరు చర్యలు తీసుకోవాలి, పై ఆఫీసర్స్ వాళ్ళు చర్యలు తీసుకునే అవకాశం ఉంటది. దాన్ని ఒక ఎంక్వైరీ ప్రాసెస్ ఉంటది. ఇదేమి లేకుండా ఎవరిని పడితే వాళ్ళు, ఎవరు వస్తే వాళ్ళు ఏదో ఒక రెజ్యూమే ఇచ్చేయడం, సివి ఇచ్చేయడం, వాళ్ళకి వాలంటీర్ ఇచ్చేయడం. ఇంక వాళ్ళేమో ఒకళ్ళది పెడతారు సివి, ఆవిడ పనిచేసేదేమో గ్రౌండ్ లో ఒకడు ఉంటాడు, ఒకడొచ్చి తంపేస్తాడు, ఒకడొచ్చేమో డబ్బులు పంచుతా ఉంటాడు. ఇట్లా రకరకాలుగా దాన్ని వాళ్ళకి ఒక మొబైల్స్ ఇస్తారు. ఆ మొబైల్ ఎవరి చేతిలో ఉంటుందో కూడా తెలియదు. ఇప్పుడు ఇవాళ ఒకళ్ళ చేతిలో ఉంటది, సాయంత్రానికి ఇంకొకరి చేతిలో ఉంటది అనమాట. అలాగా ఇలాగ అదొక వివరంతరం లేకుండా చేయడం కాకుండా అలాగే శివపార్వతి గారు చిన్న టెక్నికల్ ఇష్యూ కూడా ఇక్కడ కనిపిస్తుంది. శివపార్వతి గారు చిన్న టెక్నికల్ ఇష్యూ కూడా కనిపిస్తుంది ఇక్కడ. అంటే వీళ్ళు సేవ చేస్తున్నారు, సేవకులు, ప్రజా సేవకులు అనేటటువంటి పేరు మీద ప్రస్తుత ప్రభుత్వం అయితే వీళ్ళని తీసుకుంది. వాళ్ళకి 5,000 రూపాయలు గౌరవ వేతనం అంటూ కూడా ఇస్తున్నారు. అంటే శాలరీ అని కూడా చెప్పట్లేదు. వారు ప్రభుత్వ ఉద్యోగులు కారు అంటూనే స్పష్టం చేస్తున్నారు. నా ప్రశ్న ఏంటంటే మీరు చెప్తున్నారు వాళ్ళకంటూ మేము అంటే ప్రభుత్వ పరిధిలోకి తీసుకొస్తాము, ఖచ్చితంగా కూడా వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే యాక్షన్ తీసుకుంటాం అంటున్నారు. అంటే దాదాపుగా అవన్నీ కూడా సర్వీస్ రూల్స్ లా కనబడుతున్నటువంటి పరిస్థితి కదా. ఒకవేళ అంటే సేవకులకి సర్వీస్ రూల్స్ వర్తిస్తాయంటారా? ఇవన్నీ కొంచెం టెక్నికల్ గా ఇప్పుడు వాళ్ళని గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా వాళ్ళని ప్రమోట్ చేయాలి కదా. అట్లా ప్రభుత్వ ఉద్యోగులు అంటే 10,000 రూపాయలు సరిపోద్దా? 10,000 రూపాయల శాలరీ అనేది ఇబ్బంది కదా. ఎంప్లాయీస్ ఉన్నారండి, కాంట్రాక్ట్ బేస్ ఎంప్లాయీస్ కి ఎంత ఇస్తున్నారు శాలరీ? అంతేగా ఇస్తున్నారు. దాని వాళ్ళ విద్యార్హతలు బట్టి 10,000 ఇస్తారో, దాన్ని ఇంకా పెంచుతారో, వాళ్ళని ఇంకా అన్ని రకాల సర్వీసులకు ఉపయోగించుకోవచ్చు.
వాళ్ళ క్యాడర్ని పెంచొచ్చు, రిటర్న్ టెస్ట్లు ఉంటాయి, దానికి ప్రమోషన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అది ఇప్పుడు ఉద్యోగులు అందరికి వచ్చిన గ్రేడే ఉండదు కదా, వచ్చినప్పుడు జాయినింగ్ అప్పుడు ఉన్న స్కేల్ ఉండదు కదా, తర్వాత పెరుగుతుంది కదా. ఇప్పుడు అసలు వాళ్ళకి ఒక భద్రత లేకుండా ఎలా పడితే అలాగా ఏదో వాలంటీర్స్ సేవ అనే పేరుతోటి ఇక్కడ ఏం జరుగుతుంది, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అంతా ఎవరెవరో చేతుల్లో పెట్టేస్తున్నారు. అలా పెట్టకుండా ఒక భద్రత అనేది, ఒక సెక్యూరిటీ విధానం అనేది ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళు సెక్యూరిటీ విధానం పెట్టకపోవడానికి కూడా రీజన్ ఏంటంటే, రేపు వచ్చిన గవర్నమెంట్, నెక్స్ట్ మారిన గవర్నమెంట్ ఖచ్చితంగా వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తుంది. వీళ్ళు చేసిన అవకతవకల గురించి అన్ని బయటకు వస్తాయి. సో ఆ ఎంక్వైరీ ఎదుర్కోవాలి, అందరు శిక్షార్హులు అవుతారు. కాబట్టి దాని నుంచి తెలివిగా తప్పించుకోవడానికి సేవ సచివాలయంలో అధికారుల దగ్గర ఉంటుంది, ఎవరైతే అడ్మిన్ ఉంటారో అతని దగ్గర ఉంటుంది. ఈ వాలంటీర్ అనేవాడు ఏదైతే పెన్షన్ ఉంటుందో దాని గవర్నమెంట్ మారిన తర్వాత ఏ రకంగా శివపార్వతి గారు, వేణుగోపాల్ గారు ఒక విషయాన్ని ప్రస్తావించారు. వేణుగోపాల్ గారు, అంటే డేటా అంటే అఫీషియల్ గా ఫింగర్ ప్రింట్స్ వేయడం ద్వారా, బయోమెట్రిక్ వేయడం ద్వారా తీసుకుంటుందనే కాదు. ఒక 50 ఇళ్ళు ఉంటున్నాయి, ఆ 50 ఇళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లు, ఆ ఇంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లు కావచ్చు, లేదంటే ఈ ఇంట్లో ఎంతమంది ఉంటారు, వాళ్ళ కులం ఏంటి, ఆ మతం ఏంటి అనేది తెలుసుకోవడం, అంటే అది పేపర్ వర్క్తో సంబంధించినటువంటి అంశం కాదు. ఖచ్చితంగా కూడా అటువంటి విషయాలన్నీ తెలుస్తాయి కదా. ఆ ఇంట్లో ఎవరెప్పుడు ఉంటారు, ఆ ఇంట్లో వాళ్ళు ఏ పనులు చేస్తారు, ఎప్పుడు ఉండరు అనేటటువంటి సమాచారం కూడా తెలుస్తుంది వాలంటీర్లకి. వాళ్ళు లేనప్పుడు మొత్తం అంటే ఆ ఇంట్లో కొన్ని అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి కూడా వాటిని మిస్యూజ్ చేస్తున్నారనేది విపక్షాల నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. శివ గారు, ఇప్పుడు ఏది కానీ అడ్మిన్ సెక్రటరీ లాగిన్ లో ఉంటుంది. దాంట్లో 11 మంది ఉంటారు. హెల్త్ సెక్రటరీ కానీ, శానిటరీ సెక్రటరీ కానీ, ఎడ్యుకేషన్ సెక్రటరీ కానీ, ఇట్లా 11 మెంబర్స్ ఉంటారు. ఈ 11 మెంబర్స్ చోట ఏదైతే సచివాలయానికి సంబంధించిన డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంటాయి. అడ్మిన్ దాన్ని లాగిన్ లో పెట్టుకుంటాడు. ఇక్కడ వీళ్ళు ఏమంటారు, 50 మందికి సంబంధించిన దాన్ని వెల్ఫేర్ సెక్రటరీ కూడా పోతారు. వెల్ఫేర్ సెక్రటరీ లాగిన్ లో వీళ్ళకి ఏమి అర్హత అర్హత లేదు అని చెప్పి డేటా వాళ్ళు తీసుకుంటారు. అర్హత ఉండే వాళ్ళకి స్కీమ్స్ వస్తాయి, అర్హత లేని వాళ్ళకి డేటా గుమ్మని పెట్టుకుంటారు. అంటే రేపు ఏదైనా జరిగితే దానిపైన వాళ్ళు రియాక్ట్ అవ్వడం. అంతేగాని ఇక్కడ వాలంటరీ మొబైల్లో వార్డుకు వచ్చారు వాలంటీర్, ఆయన వెనక ఎవరు రాలి, ఆయన ఒకటే ఏదో మొబైల్ ఫోన్ తీసుకొచ్చాడు, వెళ్తున్నాడు. సచివాలయ వ్యవస్థ మేము నడుపుతా ఉంటాం. మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా అడ్మిన్ సెక్రటరీ కనుక్కుంటాం. పలానా ఏరియాలో పలానా ఉంటా, ఏం పరిస్థితి, పెన్షన్ రాలేదు, వినండి వాళ్ళకి పెన్షన్ లేదు, వాళ్ళకి ఇది అంటే చూస్తే వీళ్ళు ఎలిజిబిలిటీ కాదు, ఎలిజిబిలిటీ అని వాళ్ళు చెప్తారు. వాలంటీర్ చెప్పలేడు ఎలిజిబిలిటీ కాదా అని వీళ్ళు చెప్పలేరు. సెక్రటరీ చెప్తాడు, అడ్మిన్ సెక్రటరీ చెప్తాడు, వెల్ఫేర్ సెక్రటరీ చెప్తారు. అసలు ఎంతమంది అమ్మాయిలు కిడ్నాప్లు అయ్యారని, ఎంతమంది ముస్లిం అనేది అన్ని చంపేశాడు వాలంటీర్. వీడియో కూడా వచ్చింది. ఇలాగా జనసేన కార్యకర్తలు కూడా ఎవరో ఒకటి క్రైమ్ చేస్తాడు, జనసేన కార్యకర్తలు కూడా ఎవరో ఒక అమ్మాయిని ట్రాప్ చేస్తాడు. అందుకని పవన్ కళ్యాణ్ కూడా అదే పరిస్థితి. పవన్ కళ్యాణ్ కూడా ఆపాదించేద్దాం దాన్ని, పవన్ కళ్యాణ్ కూడా ట్రాప్ చేస్తాడని ఏం మాట్లాడతారు శివ గారు? కొన్ని వేల లక్షల మంది, 2,60,000 మందిలో ఎవరో ఒకరి క్రిమినల్ ఉంటాడు. జనసేన పార్టీ కార్యకర్తలు ఎవరో ఉంటారు కదా, వాళ్ళు చేసే ఇక్కడ చేసే వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు అండగట్టేద్దామా? ఏం మాట్లాడతారు వీళ్ళు? ఒక్క నిమిషం శివపార్వతి గారు. సార్, వాళ్ళకి వాలంటీర్ వ్యవస్థ పైన నమ్మకం లేకపోతే, సచివాలయ వ్యవస్థ పైన నమ్మకం లేకపోతే, సంక్షేమం ఇస్తే అప్పులు పాలైపోతుందంటే వాటిని రద్దు చేస్తాం ప్రకటించమని దమ్ముంటే అది వదిలేండి, మేము అవన్నీ కంటిన్యూ చేస్తామని చెప్పి మీ వైఎస్ఆర్సీపీ పార్టీ మద్దతు పథకాలు అందరికీ జాబులు కూడా అందరికి కావాలి. రైట్ శ్రీరామ్ గారు రైట్ శివపార్వతి గారు, చివరికి ఏం చెప్తారు మీరు? చెప్పేది ఏముందండి, ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ గురించి ఇప్పుడు తీశారు మీరు టాపిక్, దాన్ని మాత్రం చట్టబద్ధత క్లియర్ గా ఉంటుంది. అలాగే పోలవరం కానీ, స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ, సిపిఎస్ రద్దు విషయంలో కానీ ఖచ్చితంగా
ఈ వచ్చే కూటమి మాత్రం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు సంబంధించి సంచలనాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో వాటిని సఫలీకృతం చేయడంలో మాత్రం సర్వదా ప్రయత్నం చేస్తది. జగన్మోహన్ రెడ్డి గారి లాగా వెళ్ళి చేతులు కట్టుకొని ప్రాధాయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బీజేపీ కూడా పార్ట్ ఆఫ్ ద పవర్ ఉంటది కాబట్టి ఆ బాధ ఉండదు. సో ప్రజలందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది, కూటమి మళ్ళీ వస్తేనే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు అని. సో ప్రజలందరూ 24 ఎన్నికల్లో చెప్తారు ఆ విషయాన్ని. రైట్, ఓకే ఓకే శివభరత్ గారు, వేణుగోపాల్ గారు కంక్లూడ్ ప్లీజ్. శివ గారు, ఇప్పుడు మేము చెప్పడం ఉంటే వాళ్ళు 2019 ఎన్నికలకు పోయినప్పుడు మా కూటమి బాగా చేసింది, మేము రాష్ట్ర ప్రజలను 5 కోట్ల మంది బాగా ఉద్ధరించినాము కాబట్టి మాకు ఓట్లు వేయండి అని అడిగారా? లేదు, చంద్రబాబు నాయుడు గారి అవినీతి గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. చంద్రబాబు నాయుడు మట్టిలో, మద్యంలో, ఇసుకలో, మైన్స్ లో అన్నిట్లో ఏదైతే అవినీతి చేశాడు కాబట్టి ఆయనకి ఓటేయద్దండి. అదే విధంగా రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగాలు లేదు, లోకేష్ మాత్రం ఉద్యోగాలు ఇచ్చాడు కాబట్టి ఆయన ఓటేయద్దండి అని పవన్ కళ్యాణ్ చెప్పారా లేదా? అదే విధంగా ఏదైతే మోడీ గురించి చంద్రబాబు నాయుడు ముస్లింలకి, క్రిస్టియన్లకి ఓట్లు రద్దు చేస్తాడు ఈసారి మోడీ వస్తే అని చెప్పి 2019లో గట్టిగా చెప్పాడు చంద్రబాబు నాయుడు. ఏదైతే 2019లో ఓట్లేస్తే మోడీ గారికి ముస్లింస్ కి, క్రిస్టియన్స్ కి ఓట్లు రద్దు చేస్తాడు అని చెప్పాడు. ఈయన దేశాన్ని అభివృద్ధి చేసేదా? ఈయన కుటుంబమే చూసుకోలేడు.